హాయ్ ఫ్రెండ్స్, నా పేరు దీపిక అండి. ఈరోజు మనం కాకరకాయ చెట్టు గురించి మాట్లాడుతున్నాం. ఈ చెట్టు అండి మాకు మొన్న వర్షాలకు ఈ రైనీ సీజన్లో దానంతటా అదే మొలిచింది. అది ఒకసారి మేము కాకరకాయ ఫ్రై చేసినప్పుడు కడిగి వేసినప్పుడు ఆ విత్తనం ఒకటి ఉండిపోయినట్టుంది, అదే మొలిచిందండి. చూడండి మా చెట్టు ఎలా ఉందో. కాకపోతే ఎందుకో ఈ ఆకులు ఎల్లో అయిపోతున్నాయి. కాకరకాయలు అయితే బాగానే అవుతున్నాయి. ఇక్కడ చూడండి కాకరకాయలు అయితే బాగానే అవుతున్నాయి. ఫ్లవరింగ్స్ వస్తున్నాయి. మేల్ ఫ్లవర్స్ ఉన్నాయి, ఫీమేల్ ఫ్లవర్స్ ఉన్నాయి. కాకపోతే ఎందుకో మేల్ ఫ్లవర్స్ ఎక్కువ ఉన్నాయి, ఫీమేల్ ఫ్లవర్స్ తక్కువ ఉన్నాయి. అందుకే కాయలు కొంచెం తక్కువ కాస్తున్నాయి. ఇంకా ఏమో ఈ చెట్టుకు ఎల్లో చీడపీడల సమస్య ఉంది. ఇంకా ఎల్లో పురుగులు వస్తున్నాయండి. చూడండి, ఇటు చూడు నువ్వు, చూడు ఎల్లో, ఇట్లా ఎల్లో పురుగులు వస్తున్నాయండి. ఈ పురుగుల నివారణ ఎలా చేయాలో నాకు తెలియడం లేదు. నేను ఎప్పుడు గార్డెనింగ్ కూడా చేయలేదు. ఇది దానంతటా అదే మొలిచింది. అందుకే నాకు దాని నివారణ ఎలా చేయాలి అని అర్థం అవటం లేదు. ఆకులు కుళ్ళిపోయినట్టు ఎల్లో అవుతున్నాయి. దానికి ఎలాంటి నివారణ చర్యలు తీసుకోవాలని మీరు చెప్పగలరు? కాకరకాయలు అయితే బాగానే అవుతున్నాయండి. చూడండి, ఇక్కడ చూడండి, ఇక్కడ ఇంకా ఇక్కడ చూపించినగా బాగానే అవుతున్నాయండి. కాకపోతే కొంచెం పురుగు సమస్య ఉంది. అది ఎలా నివారించాలో మీరు నాకు జాగ్రత్తలు ఇస్తారని అనుకుంటున్నాను. ఇక్కడ కూడా బాగానే ఉన్నాయి. చూడండి, పెద్ద పెద్దగా అవుతున్నాయి. ఎందుకో మరి ఇలా ఎందుకవుతుందో ఏమో అర్థం అవడం లేదు. ఇక్కడ చూడండి, ఇక్కడ ఆకులు ఎలా అయిపోయాయో ఇది అర్థం అవ్వడం లేదు. మెయిన్ రీజన్ ఇదే ఉంది వీడియో తీయడానికి. ఎందుకు ఇలా అవుతున్నాయి ఆకులు? ఎల్లో పురుగు పట్టుకున్నా అండి చూడకుండా. ఇక్కడ చూడండి, అన్నీ ఎల్లో పురుగులే ఉన్నాయి. ఏం చేయాలో ఏమో. నాకు కొంచెం మీరు సలహాలు ఇవ్వగలరని కోరుతున్నాను. చూయించినవిగా ఇక్కడ చూడండి, ఎల్లో అయిపోయినాయి ఆకులు కూడా. ఎందుకో ఏమో. నవ్య అంటే మా యారాలండి, తనే వీడియో తీస్తుంది. ఓకే అండి, నా వీడియో మీకు నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, బాయ్ బాయ్. నెక్స్ట్ వీడియో సబ్స్క్రైబ్ చేస్తే నెక్స్ట్ వీడియో చేసినప్పుడు మీకు నోటిఫికేషన్